హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈసీ కోర్టు అడిగింది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశామని తెలిపిన ఈసీ ప్రభుత్వంతో చర్చించాక మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పేందుకు 2 వారాల సమయం కావాలని ప్రభుత్వం ఈసీ కోర్టుకు తెలిపాయి. దీంతో విచారణ 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో మరొకసారి విచారణ జరిగింది. గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో నోటిఫికేషన్ని రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇటీవల మరొక కాపీని విడుదల చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తర్జన భర్జన జరుగుతుంది. మరోవైపు ఈసీని ఈరోజు విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ని అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలపాలంటూ కూడా ఈసీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కాలంలో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాశాము. ప్రభుత్వం ఇప్పటి వరకు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా ఎక్కడ కూడా ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించిన వివరాలు అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఎలక్షన్ నిర్వహించుకోవాలని చెప్పిందని హైకోర్టు చెప్పినప్పటికీ నిన్న ఓవరాల్గా చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఆర్డర్లో సుప్రీంకోర్టు మెన్షన్ చేయలేదనే విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం దగ్గర ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాశాము. 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో హైకోర్టు ఇప్పటికే స్టే ఉంది. కాబట్టి దాని విషయాలకు సంబంధించిన వివరణ వచ్చిన తర్వాత 2 వారాల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్ సంబంధించిన వివరాలపై కూడా తాము హైకోర్టు దృష్టికి వస్తామని ఈరోజు ఈసీ మరొకసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో 2 వారాలకి ఈ పిటిషన్ని వాయిదా పడింది. 2 వారాల తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పాత పద్ధతి ద్వారా ఎలక్షన్ నిర్వహించాలని చెప్తుందా లేదా 6 వారాలకు గడువు ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్ సంబంధించిన వివరంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాలకు ఆ పిటిషన్ని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి 6 వారాల దాకా వెయిట్ చేస్తుందా లేదా ఈ ఎలక్షన్స్ సంబంధించిన విషయాలపై కూడా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని ఈసీకి తెలిపిన తర్వాత ఈసీ దీనిపై ఒక తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీని తర్వాత 2 వారాలకు ఈ పిటిషన్ని హైకోర్టు వాయిదా వేసింది. 2 వారాల తర్వాత మరొకసారి పిటిషన్ విచారించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఈసీ నిర్ణయం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సునీల్, ప్రభుత్వం ఈసీ చర్చించాక ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి కోర్టుకు తెలిపాయి కదా, మరి చర్చలు ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? ప్రభుత్వం 2 వారాల తర్వాత ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఇప్పటికే ఈసీ ఒక లేఖను రాసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, మీ యొక్క విధానం ఏంటి అనే పూర్తి వివరాలు సమర్పించాలని ఈసీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా లేఖ సంబంధించిన వివరణ రిప్లై రాలేదని ఈసీ ఈరోజు కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఆ ప్రభుత్వం వివరణ వచ్చిన తర్వాత ఈసీ దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకున్న తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉందని ఈసీ ఈరోజు మరోసారి కోర్టు దృష్టి తీసుకొచ్చింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.